ఫ్రెండ్స్, ఇవాళ మనం చూసినట్టయితే స్టాక్ మార్కెట్ మంచి దూకుడుగా వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ నిఫ్టీ 50 చూడండి, ప్లస్ 397.40 పాయింట్స్ ప్లస్లో ఉన్నది. మంచి లీడీ వాల్యూ ఇచ్చింది. బులిష్ మార్కెట్ బులిష్ వేలో వెళ్ళింది. వీళ్ళ చక్కగా స్టార్టింగ్ అయితే నిఫ్టీ 50 24,100 ఆ రేంజ్లో స్టార్ట్ అయింది. అయితే 24,541.15 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ఈ యొక్క నిఫ్టీ 50 ఆశాజనకంగా ఈవేళ ముగియడం జరిగింది, ముగిసింది. ఆ తర్వాత చూడండి బీఎస్సీ సెన్సెక్స్ ఇక్కడ మనకు 80,436.84. అంటే బీఎస్సీ సెన్సెక్స్ ఈవేళ మంచి రాబడిని అయితే ఈ రిటైలర్స్కు మంచి ప్రాఫిట్ని అయితే ఈవేళ బీఎస్సీ సెన్సెక్స్ అందించిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్సీ సెన్సెక్స్ 79,500 ఈ రేంజ్లో ఈవేళ స్టార్ట్ అయినట్టయితే, ఓపెన్ అయినట్టయితే 80,436.84 ఈ పాయింట్స్ దగ్గర బీఎస్సీ సెన్సెక్స్ ఇక్కడ ఈవేళ క్లోజ్ అవడం అనేది మనం చూడొచ్చు. ఆశాజనకంగా బీఎస్సీ సెన్సెక్స్ మంచి వెరీ బులిష్ ట్రెండ్లోకి వెళ్ళింది. రిటైలర్స్కి మంచి ప్రాఫిట్స్ అయితే బీఎస్సీ సెన్సెక్స్ అందించిందని మనం చెప్పవచ్చు. అలాగే చూడండి, నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ మనం చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ 50,516.90 ఈ పాయింట్స్ దగ్గర ఈ నిఫ్టీ బ్యాంక్ అనేది క్లోజ్ అవడం అనేది మనం చూడొచ్చు. ఎన్ని పాయింట్స్ పెరిగిందంటే ప్లస్ 789.60 1.59% గ్రోత్ అనేది వేరే నిఫ్టీ 50 కన్నా నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి ఇక్కడ మనం చూడొచ్చు, గ్రోత్ ఇవ్వడం చూడొచ్చు. అలాగే ఏడీ రేషియో మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్లో ఉంది, బిగ్ నిఫ్టీ అడ్వాన్స్లో ఉంది, నిఫ్టీ 100 నిఫ్టీ 200 ఇవన్నీ కూడా అడ్వాన్స్లో ఉన్నాయి. అలాగే నిఫ్టీ 50 కూడా అడ్వాన్స్లో ఉంది. మరి ఈ సెక్టర్స్ అన్నీ కూడా ఈవేళ మంచి పాజిటివ్ వేలో బులిష్ ట్రెండ్లోకి వెళ్ళాయి. రిటైలర్స్కి మంచి మదుపరులందరికీ కూడా మంచి లాభాలు అందించాయని ఈవేళ చెప్పవచ్చు. ఆ తర్వాత సెక్టర్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 1.59% అడ్వాన్స్గా ఉన్నది. ఫిన్ నిఫ్టీ ప్లస్ 1.7% అడ్వాన్స్ అయింది. అలాగే నిఫ్టీ ఆటో ప్లస్ 2.01% అడ్వాన్స్ అయింది, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా ప్లస్ 1.27% అడ్వాన్స్ అయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ ఇవి కూడా ప్లస్ 1.77% అడ్వాన్స్లోకి వెళ్ళింది. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మనీ ఫ్లో అనేది మనం చూసుకున్నట్లయితే డైలీది మనం చూసినట్టయితే ఫారెన్ ఇన్వెస్టర్స్ తాలూకుదైతే మనకి ఇక్కడ -2,595 crores డిక్లైన్ అయినట్టుగా మనం చూడొచ్చు. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ తాలూకా క్యాష్ అయితే ఇక్కడ ప్లస్ 2,236 ఈ ప్లస్ అనేది ఇక్కడ మనకు క్యాష్ యాడ్ అయిందని మనం చెప్పొచ్చు. అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్స్లో -2,453 అంత ఆశాజనకంగా లేనప్పటికీ F2 ఆప్షన్ కూడా చూసినట్టయితే -2,550 -25,626 ఈ F2 ఆప్షన్లో కూడా డిక్లైన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇవి F2 D2 ఫ్లో తాలూకా వివరాలు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ మూవ్స్ మనం చూసుకోవచ్చు. మార్కెట్స్ బై వాల్యూమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూసుకున్నట్టయితే 1,632.10 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ 24.30 అనేది పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూసుకోవచ్చు. దీని తాలూకు వాల్యూ 2272 crores అంటే 2,272 crores ఉంది. టీసీఎస్ కూడా ప్లస్ 120.080% ఇక్కడ 2.81% గ్రోత్ చూపించింది. రిలయన్స్ కూడా దీని తాలూకు వాల్యూ 1,392 crores అయితే ఇది ప్లస్ 32.70 1.12% ఇంక్రీజ్ గ్రోత్ ఇవాళ చూపించింది. 2,956.40 ఈ కాస్ట్ ఈ ప్రైస్ వద్ద ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఈవేళ హెచ్ఏఎల్ చూసినట్టయితే 1,373 crores దీని వాల్యూ మనం చూడొచ్చు. ఇది 4,769.80 అంటే ప్లస్ 108 అంటే 108 పాయింట్స్ ఈవేళ ఇంక్రీజ్ అయితే ఇచ్చింది. ఇందులో ఇన్వెస్టర్స్ పెట్టినటువంటి ఇన్వెస్టర్స్కి మంచి ప్రాఫిట్స్ అయితే 100% ఈవేళ వాళ్ళకి అందించిందని మనం చెప్పవచ్చు. ఇన్ఫీలో చూసుకున్నట్టయితే దీని వాల్యూ 1,363.00 crores మనం చూడొచ్చు. అయితే 35 పాయింట్స్ ఇది ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి మన తాలూకా మార్కెట్ మూవర్స్ బై వాల్యూ అనేది మనం చూడొచ్చు. దాని తర్వాత మనం చూసినట్టయితే ఈవేళ 52 వీక్ హై మనం చూసినట్టయితే బలరామ్ చిన్ 52 వీక్ హై ఫస్ట్ పొజిషన్లో ఉంది. 522.55 ఈ ప్రైస్ వాల్యూ వద్ద ఇది క్లోజ్ అవడం ఇవాళ జరిగింది. 20 పాయింట్స్ అప్లో ఉంది. నామ్ ఇండియా 35.17 lakhs దీని వాల్యూ 686.85 ప్రైస్ వద్ద క్లోజ్ అవడం జరిగింది. 47.85 ఇది ప్రాఫిట్ అయితే ఈవేళ మనకు 7.49% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. కోరమండల్ దీని వాల్యూ చూసినట్టయితే 6.93 lakhs అయితే ఇది 1,759.75 ఈ ప్రైస్ వద్ద ఇవాళ క్లోజ్ అవ్వడం జరిగింది. 72.25 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మదుపరులకు మంచి లాభాలు అయితే ఇవాళ అందించిందని మనం చెప్పవచ్చు. 4.28% గ్రోత్ ఇవాళ నమోదు చేసింది. ఈపీఎల్ 1.13 crores మనం చూడవచ్చు. ఈ కంపెనీ ఇది 249.67 ప్రైస్ దగ్గర ఇది ఈవేళ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది 2.40% అనేది ఇంక్రీజ్ అనేది మదుపరులకు ఇవ్వడము, లాభాలు అందించడం అనేది జరిగింది. గ్లాక్సో కంపెనీ చూసినట్లయితే తర్వాత 52 వీక్ హై కంపెనీ 1.39 lakhsగా మనం చూడొచ్చు. ఇది 2905.85 ప్రైస్ వద్ద ఇది క్లోజ్ అవ్వడం ఇవాళ జరిగింది. 2.97% అనేది ఇంక్రీజ్గా ఇవాళ నమోదు చేసింది. ఇది మదుపరులకు మంచి లాభాలను అయితే
ఇచ్చింది, ఎందుకంటే 83 పాయింట్స్ మూవ్ అయింది కనుక. అలాగే 52 వీక్లో మనం ఇవాళ చూసుకున్నట్టయితే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ దీని తాలూకా కంపెనీ, ఇది 3.18 lakhsగా మనం దీని వాల్యూము మనం చూడవచ్చు. 1211.50 ప్రైస్ వద్ద ఈరోజు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఓపెనింగ్ అయితే 1150 రేంజ్ చిల్లరలోనే స్టార్ట్ అయింది, కానీ 1211.50 అంటే 33.85 అంటే ఇన్ని పాయింట్స్ అయితే ఇవాళ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. 2.87% గ్రోత్ ఇవాళ నమోదు చేసుకుంది. దాని తర్వాత మనము మూవర్స్ బై వాల్యూమ్ అన్నట్టు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఐడియా ఉంటుంది, సుజ్లోన్ ఉంటుంది, ఎస్ బ్యాక్ ఉంటుంది, టాటా స్టీల్ ఉంటుంది. టాటా స్టీల్ చూడండి, వాల్యూమ్ 5.4741 crores, ఇది 149.52 వద్ద ఇవాళ క్లోజ్ అయింది. 3.35 పాయింట్స్ అయితే ఇవాళ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. డైలీ రికమెండెడ్ స్టాక్స్ అయితే జొమాటో ఉన్నది, ఐడియా ఉంది, సుజ్లోన్ ఉంది, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కూడా వాల్యూమ్ పరంగా చక్కగా మూవ్ అవుతూ ఉంటాయి, స్టడీనెస్ అనేది నమోదు చేస్తూ ఉంటాయి. జొమాటో ఇదివరకు చూసుకున్నట్టయితే చాలా తక్కువ కాస్ట్లో దాని ప్రైస్ వాల్యూ స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండేది, 50, 60, అలాగే 80, 100s, 120, 140, 160, అలాగే 264 ఈ రోజుకి ఈవేళ చేరుకుంది. జొమాటో అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రోజు కూడా మూవ్ అయ్యేటటువంటి స్టాక్స్. అలాగే మూవర్స్ బై వాల్యూ మనం ఇందాక చూసుకున్నాం కదా, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, రిలయన్స్, హాల్, ఎన్పీ, ఇవి మనం ఈవేళ చెప్పుకోదగినటువంటి విషయాలు. ఇంకా మనం చూసినట్లయితే కరెంట్ ఐపీఓస్ విషయానికి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ రీఓపెన్ అనేది ఎందుకు కనిపిస్తుందంటే, రీరాచ్ ఇన్వెస్ట్మెంట్ 3616 షేర్స్ ఆఫర్ చేస్తుంది. బిడ్డింగ్ డేట్స్ వచ్చేసి 19 to 21 ఆగస్ట్ వరకు ఇది రీఓపెన్ ఛాన్స్ ఇస్తుంది మనకు. అలాగే నెక్స్ట్ ఐపీఓ ప్రైస్ పోర్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఆఫరింగ్ ఐపీఓలో ఇస్తూ ఉంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, దీని దానికి ఇన్వెస్ట్మెంట్ 12,1600 అండ్ 1600 షేర్స్ అనేది ఇక్కడ మనకు ఆఫర్ అయితే ఇస్తూ ఉంది. 19th నుంచి 21 ఆగస్ట్ వరకు బిడ్డింగ్ డేట్స్గా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అలాగే FORCAS అనే కంపెనీ ఇక్కడ మనకు ఐపీఓ ఆఫరింగ్ అనేది ఇస్తూ ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 13,600గా ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. బిడ్డింగ్ డేట్స్ 19th ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు దీన్ని మనం కొనసాగించడం అనేది మనం చూడవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మన తాలూకా మార్కెట్లో ఇవాళ జరిగినటువంటి విశేషాలు. డెరివేటివ్స్ పరంగా చూసినట్లయితే సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఆగస్ట్ ప్లస్ 1295.60, 1.64% గ్రోత్ అనేది ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఆగస్ట్లో కూడా 50,630 అంటే ప్లస్ 674 పాయింట్స్ గ్రోత్గా మనము చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనము నేర్చుకున్నటువంటి విషయాలు. నా ఛానల్ వచ్చేసి మై రీసెర్చ్ స్టాక్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వేళతో ఈ చిన్న విశేషాలు, నాకు తెలిసినటువంటి మంచి విషయాలు మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇంకా మంచి విషయాలు, ఇంకా మంచి సబ్జెక్ట్స్ని మీ ముందుకి ఎప్పుడు కూడా కొత్త విషయాలు తీసుకొని వస్తానని సైనింగ్ ఆఫ్ చేస్తాను. దిస్ ఇస్ విజయ్ కుమార్. బాయ్ బాయ్.